హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి హాఫ్ పెట్టికోట్ ఎలా స్టిచ్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలాగా 2 పార్ట్స్ డివైడ్ చేశాను అనమాట. తర్వాత దీనికి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసేయండి, ఓకేనా. సో ఇలాగ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అన్ని ఓపెన్స్ కనిపిస్తున్నాయి కదండి, 4 లేయర్స్ లాగా. ఇవన్నీ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ మాత్రం 2 లేయర్స్ ప్యాక్ ఉండాలి, అది మన సైడ్ ఉండాలి. సో ఇది హాఫ్ పెట్టికోట్ కాబట్టి నేను 16 ఇంచెస్ అయితే హైట్ తీసుకున్నాను దీన్ని. తర్వాత ఒక 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇలా 17 ఇంచెస్కి నీట్గా మార్జిన్ అనేది డాట్ పెట్టేసుకొని ఇలాగా చూసుకోండి. తర్వాత షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఒకవేళ 6 ఇంచెస్ మీరు తీసుకోవాలి అనుకున్నా నో ప్రాబ్లం అండి, 5.5 6 తీసుకున్నా పర్లేదు. సో ఇలాగా నీట్గా ఈ షోల్డర్ లైన్ అయితే మార్జిన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 ఇంచెస్కి నేను మార్జిన్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ హైట్ వచ్చేసి నెక్ హైట్ 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగా 6 ఇంచెస్కి నీట్గా మార్జిన్ అనేది పెట్టేసుకోండి, ఓకేనా. ఫుల్ దగ్గు ఉందండి, కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. అసలు మాట్లాడడానికి రావట్లేదు. అలాగే ఇక్కడ సేమ్ ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ అయితే తీసుకోండి, ఓకేనా. ఇలాగ 6 ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి మీరు ఒకవేళ ఇక్కడ ఓపెన్స్ కనిపిస్తున్నాయి, అలాగే ప్యాక్ కనిపిస్తుంది చూడండి. ప్యాక్ ఉన్న సైడ్ మాత్రమే నెక్ అనేది మార్జిన్ చేసుకోవాలి. అలాగే మీరు ఒకవేళ వెనక్కి డీప్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ డ్రెస్ లెంత్ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టేసుకున్నాను డాట్. సో ఇలాగా మార్జిన్ అనేది వేసేసుకోండి. 1/2 ఇంచ్కి రౌండ్ షేప్కి నీట్గా వస్తుంది ఇలాగా. తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ ఉంది కదండి, దీనికి 1 ఇంచ్ లెంత్ ఒకటి, దానికో మార్జిన్ 1.5కి ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలాగ 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత దీనికి ఇలాగ రౌండ్ అనేది చేసుకోవాలి. దానికన్నా ముందు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచెస్ ఉంది. సో చెస్ట్ లూజ్ని ఇలాగా 4 పార్ట్స్ లాగా వేసేసుకోండి, ఇలాగా నేను చూపిస్తున్న విధంగా. సో అలాగ వేసేసుకుంటే మీకు కరెక్ట్గా 33 ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టేసుకోండి. ఇలాగ డాట్ పెట్టేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇక్కడ నేను ఖర్చు కోసం 1.5 తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. ఒకవేళ మీరు 2 ఇంచెస్ తీసుకోవాలి అనుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, 2 ఇంచెస్కి కూడా డాట్ అనేది పెట్టేసుకొని మార్జిన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి చాలామందికి డౌట్ ఎక్కడికి పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ 12 ఇంచెస్కి ఒక మార్జిన్ ఒక డాట్ అనేది పెట్టేసుకొని తర్వాత ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి నాకు 30 ఇంచెస్ వచ్చింది. సో 30 ఇంచెస్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే ఇక్కడ 7.5 వచ్చింది నాకు. ఇలాగ 7.5కి ఒక మార్జిన్ పెట్టేసుకోండి. తర్వాత ఈ ఈ చెస్ట్ లూజు హిప్ లూజు రెండు కొంచెం అటు ఇటుగా దగ్గరగానే ఉంటాయి. సో దానికి సంబంధించి మీరు 8 ఇంచెస్కి డాట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా అదేవిధంగా ఇక్కడ 1.5 ఉంది కదండి, ఇక్కడ సేమ్ 1.5కి ఖర్చు కోసం వదిలేసాం కదా. ఇక్కడ కిందికి వచ్చేసరికి 1 ఇంచ్ అయితే మెజర్ తీసుకున్నాను నేను, అక్కడ అవసరం లేదు మీకు 1.5. సో ఇలాగ మార్జిన్ వేసేసుకోండి. ఇక్కడ కట్స్ కూడా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ 2.5కి ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఈ ఆర్మ్ డౌన్ కోసం రౌండ్ షేప్ రావడానికి కోసం ఇలాగా 1.5కి ఒక డాట్ పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ 2.5 నుండి ఈ 1.5కి ఇలాగా నీట్గా చిన్నగా మార్జిన్ ఇలా పెట్టేసుకుంటూ స్ట్రెయిట్గా ఒకేసారి మార్జిన్ వేసేసుకుంటే
రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా, ఒకేసారి రౌండ్ తిప్పేయకండి, ఇలాగ కొద్ది కొద్దిగా మార్జిన్ అనేది వేసుకుంటూ వెళ్తే నీట్గా వస్తుంది. సో ఇదన్నమాట. తర్వాత మీకు ఇక్కడ రౌండ్ షేప్ 2 వచ్చినాయి కదా, ఈ మిడిల్లో మినిమం ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇలాగా కంపల్సరీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలండి, లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి మెజర్స్ చూసుకుందాం. ఇది 16 ఇంచెస్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 అండి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5. తర్వాత నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ అండి. ఇది 8.5 తీసుకున్నామండి మనము చెస్ట్ లూజు. తర్వాత ఇక్కడ 7.5, ఇక్కడ 8 ఇంచెస్. ఓకేనా, తర్వాత 1.5 ఖర్చు కోసం తీసుకున్నాము, కిందికి వచ్చేసరికి 1 ఇంచ్. సో ఇలాగా నీట్గా మీరు కటింగ్ అనేది ఇవ్వండి, ఎక్కడ కూడా అటు ఇటు పోకుండా జాగ్రత్త తీసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 లైన్స్ ఉన్నాయి, ఏది ఫస్ట్ కట్ చేయాలి అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఫస్ట్ వచ్చే లైన్ మాత్రమే మీరు కటింగ్ అనేది ఇవ్వండి, అది వెనుక భాగానికి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇలాగా నీట్గా కట్ చేయండి. ఈ ఖర్చు మాత్రమే మనం తీసుకున్న లైన్ కట్ చేయండి, ముందుకు వెళ్ళిపోకండి. తర్వాత ఇక్కడ కట్ చేసేప్పుడు ఈ పైన 2 లేయర్స్ మాత్రమే పైకి లేపి, ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట, ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి పైన 2 లేయర్స్ మాత్రమే కటింగ్ అనేది ఇవ్వండి. మిగతా 2 లేయర్స్ ఏమో వెనుక భాగానికి వెళ్తాయి కాబట్టి కిందికి అలాగే ఉంటాయి. సో ఇదన్నమాట. తర్వాత ఈ ఫ్రంట్ నెక్ మాత్రం, ఇది ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాం ఇలాగా నీట్గా. మీరు ఈ నెక్ తీసుకునేప్పుడు మీరు డ్రెస్సెస్ కనుక వేస్తే మీరు నెక్ అనేది ఇలాగా డీప్ చూసుకోవాలి ముందే. మీరు మినిమం ఎంత డీప్ తీసుకుంటారో దానికి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మీరు పెట్టికోట్స్కి డీప్ అనేది కట్ చేయాల్సి వస్తుంది. లేదంటే పెట్టికోట్ మొత్తం పైకి కనిపిస్తుంది కదా, నీట్గా కనిపించదు అన్నట్లు, లుక్ కరెక్ట్గా రాదు డ్రెస్సెస్కి వేసుకున్నప్పుడు. సో అది ఒకటి చూసుకోండి. సో ఇలాగా చూస్తున్నారు కదా వేరియేషన్, నెక్ అనేది ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది ఫ్రంట్ సైడ్. సో ఇలాగ మార్జిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. స్టిచ్చింగ్ రేపటి క్లాస్లో చూసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.